బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కొండా సురేఖ ఇష్యూ చిలికి చిలికి గాలివానలా మారింది. కొండా సురేఖ అంశము ఇప్పుడు క్యాబినెట్ నుంచి ఆమెను బర్తరఫ్ చేస్తారా అనేటువంటి అంశం దాకా చేరినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మనం రాత్రి చూసినాం, బుధవారం నాడు రాత్రి అర్ధరాత్రి దాకా కొండా సురేఖ కూతురు ఎవరైతే ఉన్నారో కొండా సుష్మిత పటేల్ ఇంటి దగ్గర చాలా హైడ్రామా నడిచింది. పోలీసులు అక్కడికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళారు ఫస్ట్. దాని తర్వాత అక్కడికి కొంతమంది మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు వెళ్ళారు. దాని తర్వాత బంజారాహిల్స్ పోలీసులు ఒక బెటాలియన్ అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో అక్కడ సుష్మిత పటేల్ ఇంట్లో ఎవరైతే కొండా సురేఖ ఓఎస్డీగా తొలగించబడ్డాడో సుమంతుని అక్కడ ఆ ఇంట్లో ఉన్నారన్నటువంటి సమాచారంతో ఆయన అరెస్ట్ చేయడం కోసము టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ బంజారాహిల్స్ పోలీసులు కానీ మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు కానీ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కానీ సుష్మిత పటేల్ పోలీసులను అడ్డుకోవడం జరిగింది. ఆ అడ్డుకునే క్రమం లోపల అక్కడికి మీడియా కూడా చేరింది. మీడియా వచ్చినప్పుడు మీడియాతోటి సుష్మిత పటేల్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అవన్నీ కూడా ఇప్పుడు సంచలనంగా మారిపోయినాయి. ఒక దుమారాన్ని రేపుతా ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాలను చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలుగా చెప్పవచ్చు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు ఆమె. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరులైనటువంటి తిరుపతి రెడ్డి మీద, అలాగే కొండలరెడ్డి మీద, రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఆత్మలెక్క ఉన్నటువంటి రోహిన్ రెడ్డి మీద కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద, అలాగే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి మీద కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈ అన్నింటి నేపథ్యంలో ఇవన్నీ కనుక మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే ఈ వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానలాగా మారినట్టుగా ఇప్పుడు మొత్తము మంత్రివర్గం నుంచి సురేఖని బర్తరఫ్ చేస్తారా అన్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి మనం చూస్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తున్నారు అన్నటువంటి లీకులు కూడా మీడియాకు వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు ఏమైంది, ఏ కేసులో ఇదైంది, ఎందుకు ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం జరిగినటువంటి ఇష్యూలో ఇదైంది, అవన్నీ విషయాలు తెలుసుకుందాం. దానికంటే ముందు కొండా సుష్మిత పటేల్ ఏం మాట్లాడారో, అంటే కొండా సురేఖ కూతురు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు సారాంశం ఏందో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అది మొత్తం ఆయనండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. తెలుగుదేశం మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టీఆర్ఎస్ లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాము. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా, యాజ్ అ డాటర్ గా మా నాన్న దీంట్లో మా నాన్నని గాని మా అమ్మని గాని మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని గాని, అతను మా ఫ్యామిలీ మెంబరు, వానికి గాని ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు. వాళ్ళు ముగ్గురు బాధ్యులు. రోహిన్ రెడ్డి ఇంట్లోనేనా డిస్కషన్ అంతా? ఆఫీస్ లో అండి. ఎక్కడ అంటే పక్కన ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు సీఎం తెచ్చిండా పిస్తలు? సీఎం ఇచ్చిండా పిస్తలు? అంతే, సీఎం ఇచ్చిండు. రోహిన్ రెడ్డి నమ్మనాలి. ఇప్పుడు సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిన్ రెడ్డి అక్కడ కూర్చోవాలి. సుమంత్ ఎక్కడ పోతే రోహిన్ రెడ్డి అక్కడ పోవాలి. సుమంత్ ఎక్కడ అరెస్ట్ అయితే రోహిన్ రెడ్డి అక్కడ అరెస్ట్ కావాలి. ఎవరు చేసినా కూడా రోహిన్ రెడ్డి, సీఎం ఇద్దరు అరెస్ట్ కావాలండి. అంటే ఇప్పుడు సుమంత్ దగ్గర తుపాకీ పిస్తల్ ఉంది అని అంటే అది కొండా మురళి ఇచ్చిండని అంటారేమో రేపు. అదే చెప్తున్నా కదండి. అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. ఎందుకంటే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుమంత్ని తెలుసుకున్నాడు. మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్తల్. సీఎంఏ ఇచ్చుంటాడు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్తల్ సీఎంఏ ఇచ్చుంటాడు కదా. మరి మా నాన్న పేరు తీసిండు అనుకోండి, ఈజ్ ఏ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి. మై ఫాదర్ ఇస్ ఏ రిఫార్మ్ నక్సలైట్, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ ఎగ్జిక్యూటెడ్, అన్ని అయిపోయినాయి ఈ కేసెస్. మళ్ళీ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు. ఎట్లా కొండమూర్లిని దొక్కాలి, వరంగల్ కొండమూర్లి నడవద్దు, కొండమూర్లి బయటకు వస్తే జనాలు వస్తారు, ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలి అని చూస్తున్నారు. ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కితే ఏమొస్తుందండి? కడియం శ్రీహరికి ఏమొస్తుంది, వీళ్ళందరికీ ఏమో. ఇప్పుడు డక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన రోహిన్ రెడ్డి కూడా ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు నేను చెప్తా అండి. ఇప్పుడు మీరు అడిగినగా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సీఎంఓ నుంచి వచ్చిన
టార్గెట్ కొండా సురేఖ టార్గెట్. ఇప్పుడు డక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించి రోహిన్ రెడ్డి కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు నేను చెప్తా అండి. ఇప్పుడు మీరు అడిగినగా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సిఎంఓ నుంచి వచ్చిన ఇది సిఎంఓ. మీరు ప్లీజ్ కమ్ హియర్. సిఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిన్ రెడ్డి. ఆయన ఎవరు? సీఎం కి దగ్గర అతను పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగాడు డెక్కన్ సిమెంట్స్ గురించి. అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లో సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే బెదిరించుడు అంటే ఎక్స్టార్షన్ అంటే పిస్టల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. అంటే రోహిన్ రెడ్డి దగ్గరికి సుమంత్ పిలిస్తే వెళ్ళిండా లేకపోతే ఇద్దరు కలిసి చేసిరా? రోహిన్ రెడ్డి సుమంత్ ని పిలిచిండు. ఓకే. సీఎం రోహిన్ రెడ్డికి చెప్పిండు. రోహిన్ రెడ్డి సుమంత్ ని పిలిచిండు. సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి రోహిన్ రెడ్డి ఆఫీస్ లో మాట్లాడిండు. ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రోహిన్ రెడ్డి చేసిండు. టార్గెట్ కొండా సురేఖ, టార్గెట్ కొండా మురళి వాళ్ళని దించాలి. కొండా మురళికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్రొటెక్షన్ తీసేస్తున్నారు, బందోబస్తు తీసేస్తున్నారు. మొన్నటిదాకున్న బందోబస్తు ఎందుకు తీసేస్తున్నారు? ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ రాజ్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి గన్మెన్లు తీసేసినారు. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎందుకండి గన్మెన్లు? నేను అడుగుతా. సో ఇక్కడ సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం చూస్తే, ఇటు రేవంత్ రెడ్డి మీద ఆమె వ్యాఖ్యలు చేశారు. గన్ను రేవంత్ రెడ్డి అంటే ఏదైతే సుష్మితా పటేల్ చెప్పినట్టు ఏదైతే కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ గన్ను పెట్టి బెదిరించాడు అనేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలని ఆమె ఖండిస్తూ, గన్ను ఒకవేళ ఉంది అంటే అక్కడ రోహిన్ రెడ్డి ఉన్నాడు, సుష్మితా పటేల్ మన సుమంత్ ఉన్నాడు, అలాగే డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులు ఉన్నారు. అంటే ఆ గన్ను ఎవరు తెచ్చారు? మరి సుమంత్ దగ్గర ఆ గన్ లేదు అంటే రేవంత్ రెడ్డి రోహిన్ రెడ్డికి ఇచ్చి ఆ గన్ను ఇచ్చి పంపించారా? అక్కడ పాయింట్ బ్లాంక్లో ఆయననే పెట్టాడా? ఎవరు గన్ను ఇచ్చి పంపించారు? ఈ బెదిరింపులలో ఎవరున్నారు? ఈ అన్ని అంశాలను కూడా ఆమె చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చాలా కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇంకొకటి, భద్రత విషయంలో కూడా మా గన్మెన్లని, మాకు సంబంధించినటువంటి నాయకుల గన్మెన్లని, మా నాన్నగారి భద్రతను కూడా తొలగించడం జరిగింది. మరి తిరుపతి రెడ్డికి ఎందుకు గన్మెన్లు ఇస్తా ఉన్నారు? ఎందుకు సెక్యూరిటీ ఇస్తా ఉన్నారు? ఎందుకు కాన్వాయ్ ఇస్తా ఉన్నారు? అలాగే కొండల్ రెడ్డికి ఎందుకు ఇస్తా ఉన్నారు? వీళ్ళందరి పేర్లను కూడా తీసుకోవడం జరిగింది. ఇటు రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి రోహిన్ రెడ్డి మీద ఆమె వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి మీద ఆమె వ్యాఖ్యలు చేశారు. అలాగే దాంతోపాటు ఇటు ఇటు సొంత అన్నదమ్ముల మీద కూడా వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం తెలుస్తూ ఉంది. దీంట్లో భాగంగానే ఉదయం నుంచి మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి, లీకులు వస్తూ ఉన్నాయి. మంత్రి పదవి నుంచి, కేబినెట్ నుంచి కొండా సురేఖ బర్తరఫ్ కాబోతా ఉంది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా నడుస్తూ ఉంది. దీంట్లో భాగంగానే వరంగల్లో ఏదైతే ఉందో, వరంగల్లో ఆమెకున్నటువంటి నివాసం దగ్గర భద్రత మొత్తం తొలగించేసిరు. దాంతోపాటు ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మొత్తము దేవాదాయ శాఖ ఫైల్స్ అన్ని కూడా అప్పచెప్పండి అని చెప్పేసి, అంటే మరి కొండా సురేఖ పేషి నుంచి తీసుకురామని చెప్పారా? ఆ ఫైళ్ళన్నీ అప్పచెప్పండి అని చెప్పేసి ఆరోపణలు వచ్చినట్టుగా, ఆ వార్తలు వచ్చినట్టుగా వినపడతా ఉన్నాయి. దాంతోపాటు ఇవాళ క్యాబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. ఆ క్యాబినెట్ సమావేశంలో మరి క్యాబినెట్లో ఈ ప్రస్తావన తీసుకొస్తారా ముఖ్యమంత్రి గారు? రేవంత్ రెడ్డి దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ చేసినటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే కొండా సురేఖ దంపతుల కూతురు సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు డైరెక్ట్గా సీఎంని దృష్టిలో పెట్టుకొని చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ఈ బెదిరింపులు, ఈ ధోరణి, ఇదంతా ఏదైతే ఉందో ఈ ఎక్స్టార్షన్లో రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నది, అలాగే వేం నరేందర్ రెడ్డి పాత్ర ఉన్నది, అలాగే రోహిన్ రెడ్డి పాత్ర ఉన్నది. వాళ్ళందరినీ వదిలేసి ఈ సుమంత్ను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? దేనికోసం చేస్తూ ఉన్నారు? ఇది అన్నిటి కుట్ర ఏంది అంటే అసలు ముందు ఈ డెక్కన్ సిమెంట్స్ ఏంది, ఈ వ్యవహారం ఏంది, దీని వెనకాల జరిగినటువంటి తతంగం ఏంది, అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి మనం సంవత్సరం క్రితం వెనకకి పోతే, సంవత్సరం బ్యాక్ పోతే, ఒక రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర వ్యక్తులు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఛానల్లో, ఒక శాటిలైట్ ఛానల్లో డెక్కన్ సిమెంట్స్ మీద అవకతవకలు జరిగినాయి, డెక్కన్ సిమెంట్స్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి వరుస కథనాలు వస్తాయి. ఆ వరుస కథనాల నేపథ్యంలో
సిమెంట్స్ కంపెనీ అంటే సిమెంట్ కంపెనీ అంటే ఇదంతా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కిందకు వస్తుంది, ఎన్విరాన్మెంట్ శాఖ కిందకు వస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ శాఖ అంతా కూడా కొండా సురేఖ దగ్గరనే ఉన్నది. సో కాబట్టి దాంట్లో మొత్తం ఆ డెక్కన్ సిమెంట్స్లో జరుగుతున్నటువంటి అవకతవకలేంది, ఏ రకంగా వాళ్ళు రూల్స్ అతిక్రమించి ఏ రకంగా వాళ్ళు పొల్యూషన్కి పాల్పడుతూ ఉన్నారు, ఇదంతా కూడా ఆ డాటా అంతా కూడా కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్కు ఆ చిట్టా మొత్తం కూడా తెలుసు అనేది ఒక వినిపిస్తున్నటువంటి చర్చ. సో కాబట్టి ఆ మొత్తం వ్యవహారంలో అసలు ఏమైంది తెలుసుకోమని చెప్పేసి రోహిన్ రెడ్డిని పిలిపించుకొని రేవంత్ రెడ్డి రోహిన్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న సుష్మితా పటేల్ నైట్ ఇదే విషయాన్ని ఆరోపించింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే అసలు డెక్కన్ సిమెంట్స్లో ఏం జరుగుతూ ఉంది, ఏమైతా ఉంది కనుక్కోండి అని చెప్పేసి రోహిన్ రెడ్డికి చెప్పినప్పుడు రోహిన్ రెడ్డి ఏదైతే బంజారా హిల్స్లో నీలోఫర్ కాఫీ కేఫ్ వెనకాల ఉన్నటువంటి ఆయన ఆఫీస్లో ఈ డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను కావచ్చు, అలాగనే కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ని పిలిపించుకొని, ఇదంతా కూడా 1 year క్రితం జరిగినటువంటి వ్యవహారం, పిలిపించుకొని ఈ ముగ్గురు మధ్య సెటిల్మెంట్ జరిగినట్టుగా, ఈ ముగ్గురు మధ్య చర్చలు జరిగినట్టుగా సుష్మితా పటేల్ రాత్రి ఆరోపించడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో సుమంత్ గన్ను పెట్టి ఆ డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను బెదిరించినట్టుగా వార్తలు వచ్చినాయి. అయితే గన్ను పెట్టి బెదిరించే ఆస్కారం లేదు, అక్కడ ఓన్లీ మాట్లాడుకున్నారు, సమస్య పరిష్కారం కోసం మాత్రమే మాట్లాడుకున్నారు అని చెప్పేసి ఆమె చాలా పొలైట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే అక్కడ రోహిన్ రెడ్డి ఎందుకు సమస్యను సాల్వ్ చేసిండు, రోహిన్ రెడ్డికి ఉన్నటువంటి అర్హత ఏంటి, రోహిన్ రెడ్డి ఏ హోదాలో ఈ డెక్కన్ సిమెంట్స్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఆయన ఇన్వాల్వ్ అయ్యిండు. ఎందుకంటే ఇప్పుడు సరే కొండా సురేఖ ఓఎస్డీ అంటే కొండా సురేఖ డిపార్ట్మెంట్, అది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కిందనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది కాబట్టి ఆయన ఆ శాఖ ఓఎస్డీగా, ఆ మంత్రి ఓఎస్డీగా ఆయన ఇన్వాల్వ్ కావచ్చు, ఆ వ్యవహారం అంతలో కూడా ఆయన ఉండొచ్చు. కానీ రోహిన్ రెడ్డి ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యిండు అంటే రేవంత్ రెడ్డి దేనికోసం అంత ఇంట్రెస్ట్ చూపించారు దీని మీద అంటే దానికి సంబంధించినటువంటి డెక్కన్ సిమెంట్స్ సంబంధించినటువంటి లావాదేవీలు కానీ, ఈ వ్యవహారం కానీ, ఈ వస్తువుల సెటిల్మెంట్ దందా మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి కూడా వెనకాల ఉన్నాడా అనేటువంటి అనుమానాలు కూడా రాత్రి సుష్మితా పటేల్ చేసినటువంటి ఆరోపణలతోటి చాలా బహిర్గతమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఇలా ఉంటే అయితే ఆమె ఆరోపణలు చేసినప్పుడు ఆ గన్ను ఉండే అవకాశమే లేదా, అసలు పిస్తోల్ ఏడా ఉంది, ఇప్పుడు పిస్తోలే లేదు, ఇది కావాలని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మా అమ్మ మంత్రి పదవిని తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దాంతోపాటు మా నాన్నగారిని మీద ఏ కేసులు లేవు ప్రస్తుతానికి, మళ్ళీ కేసులలో ఇరికించి వరంగల్ జిల్లాలో మమ్మల్ని రాజకీయంగా అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కడియం శ్రీగారు కానీ, ఇటు మిగతా వాళ్ళు రెడ్డి ఎమ్మెల్యేలు కానీ, మిగతా కొంతమంది ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా కొండా దంపతుల పెత్తనాన్ని మీద కొంత తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు, మనం చాలాసార్లు చూసినాం కూడా. అయితే వీళ్ళందరూ కలిసి మా కుటుంబం మీద, కొండా దంపతుల మీద కుట్ర చేస్తూ ఉన్నారు. ఒక బీసీ మంత్రి మీద ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తారా? ఇందులో మొత్తం ఈ మొత్తం కుట్రలో వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, అలాగే రోహిన్ రెడ్డి వీళ్ళందరూ కూడా కుట్ర చేసి మా అమ్మ మంత్రి పదవికి ఎసరు తీసుకొస్తా ఉన్నారు, అలాగే కొండా మురళిని అరెస్ట్ చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు, దాంతోపాటు మంత్రి పదవి తీసేసి కొండా సురేఖను కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆమె చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఒక బీసీ మంత్రిని కాబట్టి, ఒక బీసీ సామాజిక వచ్చినటువంటి వాళ్ళని కాబట్టి రెడ్డి అగ్రనాయకులు అందరూ ఏకమై ఈ రకమైనటువంటి కుట్రకు పాల్పడుతున్నారు అని చెప్పేసి కూడా ఆమె ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలన్నీ కూడా సంచలనంగా మారినాయి. అయితే ఎందుకు మరి సంవత్సరం క్రితం జరిగినటువంటి ఈ ఇష్యూ ఇప్పుడెందుకు బయటకు వచ్చింది, దేనికోసం వచ్చింది అంటే ఇక్కడ ఇంకొక లేటెస్ట్గా జరిగినటువంటి ఒక డెవలప్మెంట్ మనం గుర్తుకు చేసుకోవాలి. మేడారం పనులకు సంబంధించి కొన్ని దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి కొన్ని టెండర్లు, ఒక 70 కోట్ల విలువైనటువంటి టెండర్లు పొంగులేటి తన మనుషులకు ఇప్పించుకున్నాడు అనేటువంటి వార్తలు వచ్చినాయి. ఆ వార్తల్లో వాస్తవం కూడా ఉన్నది. వాస్తవానికి ఈ విషయం కొండా సురేఖకు తెలియదు ఈ విషయం ఫస్ట్. అయితే కొండా సురేఖ దగ్గర ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ దాన్ని పసిగట్టి, ఆ జీవోలో ఆ వ్యవహారం అంతా పసిగట్టి ఆయన మంత్రి కొండా సురేఖకు చెప్పడం జరిగింది, ఇట్లా మన శాఖలో మనకు తెలియకుండానే పలానా 70 కోట్ల కాంట్రాక్టులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి వ్యక్తులకు వెళ్ళినాయి అన్నప్పుడు ఆమె కొంత సీరియస్ అయ్యి, ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నా శాఖలో నా దాంట్లో ఎందుకు ఆయన పెత్తనం చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఇందులో అది చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద మంత్రి కొండా సురేఖ సీరియస్ అయినట్టు కూడా వార్తలు వచ్చినాయి. అయితే ఇదే నేపథ్యంలో ఆమె పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి కంప్లైంట్ చేసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద, దాంతోపాటు ముఖ్యమంత్రి కూడా కంప్లైంట్ చేసింది. కానీ ముఖ్యమంత్రి పిసిసి ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. వీళ్ళిద్దరు పట్టించుకోకపోవడంతో ఆమె ఏఐసిసికి కంప్లైంట్ చేసింది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఫోన్లో కంప్లైంట్ చేయడంతో ఇటు పొంగులేటి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ ఇద్దరు కూడా సీరియస్ కావడంతో అటు ఏఐసిసి కూడా మీనాక్షి నటరాజన్ రంగప్రవేశం చేపించి రంగంలోకి దింపి కొండా సురేఖతో మాట్లాడించినట్టు ఇవన్నీ కూడా నడిచినాయి. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ అటాక్ కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి కొండా సురేఖ ఓఎస్డీని టెర్మినేట్ చేశారు ఫస్ట్ అనేటువంటి ఆరోపణలు కూడా ఆమె సుష్మితా పటేల్ చేసింది. దాని తర్వాత ఆ టెర్మినేట్ చేసినాక ఇప్పుడు ఆయనని పాతగా సంవత్సరం క్రితం జరిగినటువంటి ఈ డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధుల ఈ సెటిల్మెంట్ వ్యవహారంలో సుమంత్ను ఇరికించి ఆ కేసు ద్వారా కొండా మురళిని ఇరికించి దాని ద్వారా కొండా సురేఖ మంత్రి పదవిని పోగొట్టేసి వీళ్ళని రాజకీయంగా అణచివేయాలన్నటువంటి కుట్ర చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆమె ఆరోపిస్తూ ఉంది. సో మేము బీసీలం కాబట్టి బీసీ సామాజిక వర్గం కాబట్టి ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారనేటువంటి ఆరోపణలు కూడా సుష్మితా పటేల్ చేసింది. ఆ ఆరోపణ తగ్గట్టుగానే ఇప్పుడు ఆల్రెడీ ఉదయం నుంచి కొండా సురేఖకు సంబంధించినటువంటి నివాసాల దగ్గర భద్రత తొలగింపు కానీ లేకపోతే ఇటు హైదరాబాద్లో కూడా ఆ యాక్టివిటీస్ కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నుంచి కొండా సురేఖకు పిలుపొచ్చింది. ఆమె మీనాక్షి నటరాజను ఎమ్మెల్యే క్వార్టర్స్కి రావాల్సిందిగా కొండా సురేఖకు చెప్తే ఆమె ఇప్పుడు కొండా సురేఖ ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్తుంది, మీనాక్షి నటరాజన్తో భేటీ కాబోతా ఉంది. అసలు మొత్తం ఇష్యూని ఆమె వివరాలన్నీ కూడా ఆరా తీసేటువంటి అవకాశం ఉంది. ఏఐసిసి పెద్దలు అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఒక డెవలప్మెంట్ అయితే మరొక అంశము ఇలా క్యాబినెట్ సమావేశం ఉన్నది. ఈ క్యాబినెట్ సమావేశంలో మరి ముఖ్యమంత్రి మీదనే తీవ్రమైనటువంటి ఆరోపణలు, సెటిల్మెంట్ల దందాల ఆరోపణలు ఇదంతా అసలు రోహిన్ రెడ్డి ఎందుకు పోవాల్సి వచ్చింది అక్కడికి, రోహిన్ రెడ్డి ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిండు అంటే రేవంత్ రెడ్డి ప్రతినిధిగా రేవంత్ రెడ్డి మనిషిగా ఆయన అక్కడికి వెళ్ళిండు. అంటే ఈ డెక్కన్ సిమెంట్స్ వ్యవహారంలో మళ్ళీ ఇందులో ఇంకొక మంత్రి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఈ డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ హుజూర్ నగర్ నియోజకవర్గం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఆ కంపెనీ ఉన్నది కాబట్టి ఆయన కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యిండు. ఆ కంపెనీని ఏదో ఇబ్బంది పెడతా ఉన్నారంట, ఎక్స్టార్షన్ చేస్తూ ఉన్నారంట, ఇందులో వీళ్ళ పేరున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కంప్లైంట్ కూడా ఇవ్వండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పినట్టు కూడా వార్తలు వచ్చినాయి. కానీ కొండా సురేఖ చాలా ఆమె ఫోన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని సంప్రదించినప్పుడు మేము ఏ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, నేను అడిగింది వాస్తవమే, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయింది వాస్తవమే, కానీ ఎవరి మీద కూడా నేను రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇవ్వడంతో ఇదంతా కూడా ముఖ్యమంత్రి వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కుట్ర పని నా మీద చేస్తూ ఉన్నారని గమనించినటువంటి కొండా సురేఖ దంపతులు కానీ కొండా సురేఖ దంపతుల కూతురు ఎవరుతున్నారో సుష్మితా పటేల్ కానీ గమనించే ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చిందని చెప్పేసి అంటా ఉన్నారు. చూడాలి మరి ఏ రకంగా ఉండబోతా ఉంది. ఇప్పుడు ఆమెని మరి మీనాక్షి నటరాజన్ భేటీ తర్వాత సాయంత్రం జరిగేటువంటి క్యాబినెట్ భేటీ తర్వాత క్యాబినెట్ సమావేశం తర్వాత ఏ రకంగా ముందుకు పోతారు అంటే ఆమెను బర్తరఫ్ చేస్తారనేటువంటి వార్తలు కూడా ఇప్పటికే వస్తూ ఉన్నాయి. ఫైళ్ళని అప్పచెప్పండి, ఓవైపు భద్రత తొలగింపు కానీ ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. మరి ఏ రకంగా ముందుకు పోతారు, కొండా సురేఖని మంత్రివర్గంలో ఉంచుతారా, లేకపోతే ఆమెను బర్తరఫ్ చేస్తారా, లేకపోతే ఆమెనే రాజీనామా చేసి వెళ్ళిపోతుందా, ఏం జరుగుతున్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కొంత మంత్రులు చేసినటువంటి అంటే ఇక్కడ కేవలము ఒక చిన్న విషయమే కాదు, మంత్రుల మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలే కావు, ఇది కంప్లీట్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ సెటిల్మెంట్లు ఈ వ్యవహారంలో ఎక్కడో ఏదో తేడా జరిగింది, మంత్రుల వాటాల వ్యవహారంలోనా ఎక్కడ ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఏదేమైనా ఈ విషయంలో కొండా సురేఖ ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పేసి మీడియాకు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ కొండా సురేఖ ప్రెస్ మీట్ పెడితే అసలు విషయం ఏదని తెలిసేటువంటి అవకాశం కనబడతా ఉంది.